హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం కాకరకాయ ఫ్రై అండి. ఇది గనక అన్నంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయ ముక్కల్ని గింజలతో పాటే రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో కాస్త ఉప్పు అలాగే నిమ్మరసం పిండుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాటన్నింటినీ దానిలో ఉన్న వాటర్ అంతా పోయేలా పిండేసుకోండి. చూడండి, మనం ఉప్పు వేసాం కనుక, నిమ్మరసం వేసాం కనుక వాటర్ ఎలా వస్తున్నాయో ఆ వాటర్ అన్ని తీసేసి బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. డీప్ ఫ్రైకి అని చాలా ఎక్కువగా నూనె వేయకండి, ఎందుకంటే నూనె అనేది చేదుగా ఉంటుంది, తర్వాత మనం వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా అండి? కాస్త ఆయిల్ సరిపడా ఆ ముక్కలు అనేవి వేగేలా ఉండేలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక ఏవైతే ఈ ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గనక హై ఫ్లేమ్లో పెడితే గనక తొందరగా మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ప్రతి ముక్క వేగేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే గనక క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అన్నంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఓకేనా అండి? స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. నచ్చిన వాళ్ళు, కాకరకాయ అయితే ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇలా ఫ్రై అయిపోయాక వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ప్రతి ఒక్క ముక్క సేమ్ ఒకేలా ఉన్నాయి, చూసారా? అందుకనే స్టవ్ కనుక సిమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉంటే కనుక ప్రతి ఒక్క ముక్క మంచిగా వేగిపోతుంది. వీటన్నిటిని పక్కన తీసుకొని ఈ ఆయిల్ కూడా మనం ఇంతగానం అవసరం ఉండదు కాబట్టి ఆయిల్ ఇంకో దాంట్లో తీసుకొని కాస్త ఆయిల్ పెట్టుకోండి దాంట్లో. ఇది కాగాక కాస్త ఆవాలు అలాగే జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇవి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ మాత్రం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఇవి వేగకుండా మెత్తగా ఉంటే కనుక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి. కాబట్టి ఇవి బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఇవి కలిపేసి దీంట్లో మనం ఏవైతే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు మాత్రం కాస్త చూసి వేసుకోండి. అలాగే కావలసినంత కారం, ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోండి. వేసేసి ప్రతి ముక్కకు ఈ కారం ఉప్పు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేయండి. మూత మాత్రం పెట్టకండి. వేడిపై మూత పెడితే కనుక క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయిపోతాయి. ఇవి 2 మినిట్స్ వేగాక పైనుండి కొత్తిమీర చల్లేసి దింపేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.